శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. అన్న ఇది ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి మహా న్యూస్ మీద దాడి చేశారు కదా, సో దాన్ని ఏ విధంగా చూస్తారు? మీడియా అంటే ఇలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అందరికీ ఒక ఆయుధం మీడియా సంస్థల పైన ఎవరైనా కూడా అట్లా దాడి చేయడం సరికాదు. సరే వారు తప్పు చేసిరో తప్పు వెళ్ళండి, మీకు వాళ్ళు ఇక్కడ తప్పు గిట్ట మాట్లాడేస్తే కోర్టుకు వెళ్ళండి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లా మీ ఇష్టం వచ్చినట్టు అట్లా మీడియా ఛానల్ మీద దాడి చేయడం సరికాదు. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు మీరు మంచి చేసినా చెడు చేసినా కూడా మీడియా కంపల్సరీ ప్రశ్నిస్తుందండి. మంచి చేసినప్పుడు మంచి నోటి చూపిస్తుంది మీడియా, కానీ అలాంటి మీడియా పైన దాడి చేయడం సరికాదు. ఎందుకంటే మనం ఇలా రాజకీయ నాయకులం కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి మీడియా అవసరం. ఇలా మీడియా లేని మనం లేము, అసలు ఇలా పొలిటీషియన్స్ లేరు. ప్రజా సమస్యలు ఇలా తెలవాలంటే మీడియా ద్వారానే కదా. అట్లా మీడియా ఛానల్ పైన దాడి చేయడం సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే దాడి చేసినటువంటి గుండాలు ఉన్నారో వాళ్ళని కంపల్సరీ ప్రభుత్వం శిక్షించాలి. అట్లాంటి టీవీ ఛానల్ పైన దాడి చేయదు. ఎందుకంటే రేపటి రోజున కూడా అదే సిచ్యువేషన్ మీకు వస్తే ఎవరికైనా కూడా అట్లా తప్పు, అట్లా మీడియా ఛానల్ మీద దాడి చేయడం అలా చేయడం చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ సమాజం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మీకేమైనా ఉంటే చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు వాళ్ళని తప్పు మాట్లాడితే చట్టనిచ్చే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తాం అనేది సరికాదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.